ప్రతి ఒక్కరికి ఉంటది. ఇవాళ వచ్చేసింది కాదు, ఇది ఓవర్ ద నైట్ వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల స్ట్రగుల్ ఇండస్ట్రీ నుంచి. 12-16 సినిమాతో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది 16 years జర్నీ ఉంది, లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో ఎన్నో డౌన్స్ ఉంటాయి, ఎన్నో అప్స్ ఉంటాయి, అన్ని ఫేస్ చేసి రోజు ఇక్కడ నిలబడ్డారు. సో ఎప్పుడన్నా బ్యాక్ వెళ్తే ఏమనిపిస్తుంది, డాన్సర్ డేస్ అన్ని గుర్తొస్తుంటాయి ఎప్పుడన్నా? లైక్ మీతో పాటు ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు మీ డాన్సర్ డేస్ గుర్తు చేసుకుని? అంతే బ్రో, ఇప్పుడు నేను అంటే ఫస్ట్ థింగ్ బ్రో, డాన్సర్ డేస్ ఎప్పుడు మర్చిపోను బ్రో. ఎందుకంటే అదే మన బేస్ పునాది, అక్కడ నుంచే మనకు హోప్ స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ లో ఏదో అవ్వాలనేసి. అండ్ ఇప్పుడు నా తోటి డాన్సర్స్ చాలా మంది ఇప్పటికీ డాన్సర్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు వేరే వేరే కేటగిరీస్ లో ది బెస్ట్ గా ఉన్నారు. అండ్ కొంతమంది మాస్టర్స్ అయ్యారు మాతో పాటు. సో కొంతమంది అసిస్టెంట్స్ గా మిగిలిపోయి, అంటే అసిస్టెంట్ గా చేస్తున్నారు కొంతమంది. అలాగే సో వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఏం లేదు బ్రో. వాళ్ళని కలిస్తే మళ్ళీ డాన్సర్ అయిపోతా మళ్ళీ. అంటే ఇప్పుడు నేను మాస్టర్ని అలాగే ఉంటుంది. వాళ్ళని కలవగానే నాకు ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి, వాళ్ళతో కలిసి చేసినవి. సో నేను వాళ్ళని ఇప్పుడు అన్న అని పిలిచి అన్నాన్నే పిలుస్తా, పేరు పెట్టి పిలిచి పేరు పెట్టి పిలుస్తా, తమ్ముడు అన్నాను తమ్ముడే అంటాను. వాళ్ళు రా అని నేను తీసుకుంటాను. సో వాళ్ళని చూసినప్పుడు మనకి ఇప్పుడున్నది గుర్తురాదు బ్రో, ఆ డేసే గుర్తొస్తాయి. అప్పుడు అలా వాళ్ళతో ఉన్న రిలేషనే ఉంటది. సో ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు హెల్తీగానే ఉంటది బ్రో, అది ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా మీరు అన్నట్టు ఒకటి చెప్పాలి బ్రో, అంటే అప్పుడు నుంచి ఇప్పుడు ఒక డౌట్ నాకు ఎప్పుడు ఉండేది. ఆ రోజుల్లో కూడా నేను ఏంటంటే ఏ డాన్సర్ గానీ మాంటాజ్ చేద్దామని కొరియోగ్రాఫర్ అవ్వరు. అంటే అప్పట్లో కూడా నేను చేసిన రాజేంద్ర మాస్టర్ దగ్గర చేసిన, శేఖర్ మాస్టర్ దగ్గర చేసిన, జానీ మాస్టర్ గారి దగ్గర చేసిన, బృందా మాస్టర్ దగ్గర, దినేష్ మాస్టర్ దగ్గర, విజయ్ బెని మాస్టర్ దగ్గర, రఘు మాస్టర్ దగ్గర, ఎవరి దగ్గర వర్క్ చేసినా కూడా వాళ్ళు అసిస్టెంట్ గా చేసిన, డాన్సర్ గా చేసిన, మనం కూడా రేపు ఇలాంటి సెట్స్ లో వర్క్ చేయాలి, మనం కూడా ఇంతమంది డాన్సర్స్ తో ఒక మూవ్మెంట్ చేయాలి, మన గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటాం. మనకు కూడా ఐఫా, సైమా ఇలాంటి గ్రామ స్టేజెస్ లో మనం కూడా అవార్డు తీసుకోవాలి. ఇట్లా ఒక హోప్ తోనే మనం చూసిన మాస్టర్స్, మనం పనిచేసిన మాస్టర్స్ నే ఇన్స్పైరింగ్ గా తీసుకొని మనం కూడా అలా అవుదాం అనే దీంతోనే ఉంటుండే బ్రో. ఒక పాయింట్ వచ్చిన తర్వాత, అంటే ఒక పాయింట్ లో మాస్టర్ అయిన తర్వాత 2019 ఆ టైంలో నేను మాస్టర్ అయిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ లో నేను అప్పుడు స్టాండప్ లో ఒక సినిమా ఒకటి చేస్తున్నాను. అంటే మన వర్షబల్లమ్మ గారు అండ్ రాజతరుణ్ గారు, సంతోష్ గారు దానికి డైరెక్టర్ గా చేస్తున్నారు. అప్పుడు ఒకే సినిమా ఉన్నది, నా చేతిలో ఇంకో సినిమా లేదు, లాక్డౌన్ వచ్చేసింది, ఇంకా ఫినాన్షియల్ గా ప్రొఫెషనల్ గా ఏ హోప్ లేదు. చెప్పాలంటే ఏడ్చిన డేస్ ఉన్నాయి, బాత్రూమ్ లో కూర్చొని క్వశ్చన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అరే ఇప్పుడే కదా మాస్టర్ అయిన, అప్పుడే ఇంటి ఇలా అయిపోయిందని. సరే నెక్స్ట్ అంటే లాక్డౌన్ లో చాలా మంది చాలా రకాలుగా రిలీజ్ అయ్యారు. అంటే ఫినాన్షియల్ గా, ఫ్యామిలీ పరంగా, ఎమోషనల్ పరంగా కొంతమంది, అండ్ ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని అర్థమైంది చాలా మందికి. సో అట్లాగే బ్రో అన్ని రకాల సినిమాలు చూడడం స్టార్ట్ చేశారు. నేను కూడా అన్ని రకాల సినిమాలు అన్ని రకాల స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించిందంటే ఒక ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ కి చాలా కాంపిటీషన్ ఉంది బయట. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ఇంట్రడక్షన్ సాంగ్ చేయాలంటే నాతో పాటు ఒక 100 మంది మాస్టర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి, అందరూ ఒక బెస్టే. సో మనం కాంపిటీషన్ తక్కువ ఉండి మన బెస్ట్ ఏంటి అని ట్రై చేసినప్పుడు మౌంటాజెస్ కి నేను అది నేర్చుకోవడం జరిగింది బ్రో. అంటే నేను రఘు మాస్టర్ వర్క్ చేశాను కొన్ని ఇయర్స్ అసిస్టెంట్ గా, విజయ్ మాస్టర్ చేశాను, బృందా మాస్టర్ దగ్గర చేసినప్పుడు కూడా కొరియోగ్రఫీ నేర్చుకున్నాను. డాన్స్ మూమెంట్స్ వరకే కాదు, మన అన్ని రకాల సాంగ్స్ లేని. సో లాక్డౌన్ నాకు దేనికి హెల్ప్ అయిందంటే మౌంటాజ్ ని తక్కువ టైంలో ఎలా చెప్పాలి, సో ఒక ఎమోషన్ ని తక్కువ స్పేస్ లో డైలాగ్స్ లేకుండా ఎలా చెప్పాలి, చెప్పిన సాంగ్స్ ఏమున్నాయి, ఇది చూసి కొంచెం హోంవర్క్ చేసుకొని ఆ తర్వాత కళ్ళు మూసుకొని మనం ఇంకా మన ఫ్రెండ్స్ లాగా, లేకపోతే మన ఇతర మాస్టర్స్ లాగా ఒక ఐటమ్ సాంగ్ కోసమో, ఒక గ్రూప్ సాంగ్ కోసమో, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ కోసమో తప్పించకుండా ఒక సాంగ్ లో కథ చెప్పడానికి సాంగ్స్ చాలా ఉన్నాయి, మనం వాటి కోసం పనిచేద్దాం. ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది ఇప్పుడు దానికి. అండ్ మనం ఏంటి బ్రో, ఎప్పుడు మనకు కనబడుతూ ఉండాలి ఇండస్ట్రీలో, ఎప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి మనకి ఇది హోప్ ఉంది. అండ్ మనము ఒక 1 month ఒక సాంగ్, 2 months ఒక సాంగ్ చేస్తే మన గురించి ఎవరు పట్టించుకోరు. మనం నడుస్తూ ఉండాలి, రెగ్యులర్ గా మనం కనబడుతూ ఉంటేనే, రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటేనే మన గురించి ఎవరైనా మాట్లాడతారు. సో నాకు అది అప్పుడు నేను కొంచెం మౌంటాజ్ కి ఎక్కువ స్ట్రెంత్ పెంచుకుని దాని మీద వర్క్ చేయడం. ఇప్పుడు నాకు అదే ప్లస్ అయింది. కోర్ట్ చేసినా, గ్యాంగ్స్ ఆఫ్ చేసినా, ఇప్పుడు చిలక అనే సాంగ్ చేసినా, ఇప్పుడు ఏ సాంగ్ చేసినా కూడా ఇప్పుడు కంటెంట్ చెప్పగలిగే మాస్టర్ ఉన్నారంటే ఉన్న 10 మంది మాస్టర్స్ లో నా పేరు కూడా ఒకటి ఉంటుంది. సో మీరు చిలకాని సాంగ్ చెప్పున్నారు, దానికి కూడా ఈ మధ్య మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటికి నేను పొద్దున మీతో ఇక్కడ వచ్చి చెక్ చేశాను బ్రో, 100 and 300 అంటే 1300 రీల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో. సో కోర్ట్ కి ఎంత రెస్పాన్స్ వస్తుందో దానికి డబుల్ రెస్పాన్స్ వస్తుంది చిలక. అవును, చాలా రోషన్ కి మీకు
మంచి ర్యాప్ సింక్. అదే బ్రో ఇప్పుడు ఎలాగో పెద్ద హీరోతో సింక్ అవ్వట్లేదు బ్రో, టైం పట్టేలా ఉంది. అంటే పెద్ద హీరో చిన్న హీరో అని కాదు కానీ మనకు ఎవరో ఒకరు సింక్ అవ్వాలి బ్రో ఫస్ట్ థింగ్. అంటే ఇప్పుడు ఒక మంచి హీరో రోషన్ నాకు చాలా లక్కీ అని ఫీల్ అవుతాను నేను. మనోడు కూడా మంచి డాన్సర్ కదా, సో సూపర్ బ్రో, అసలు మనకన్నా బాగా చేస్తాడు. ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఒక 10 రెట్లు బెస్ట్ గానే అర్థం చేసుకుంటాడు. అంటే ఇలా అనుకుంటున్నారా, దీన్ని ఇలా చేద్దామా, ఇలా చేస్తే బాగుంటది, లేకపోతే హెడ్ ఇలా అంటే బాగుంటది, ఇక్కడ లుక్ చేస్తే బాగుంటది, ఆ డిస్కషన్ ఎప్పుడూ ఉంటుంది మనకి. అండ్ రోషన్ గురించి చెప్పాలంటే నా హీరో అనొచ్చు నేనంటే, నా లక్కీ హీరో అనొచ్చు. అంటే కోర్ట్ ద్వారానే నాకు ఇప్పుడు మనం ఎంత కంపోజ్ చేసినప్పుడు ఆర్టిస్ట్ ద్వారానే మనం చెప్పేది. స్క్రీన్ మీద ఎవరు కనబడుతున్నారో వాళ్ళ ద్వారానే మనకు పేరు వస్తుంది, మనకు కనబడం కదా. సో కోర్ట్ కి ఆయన శ్రీదేవి గారు చేసిన పర్ఫార్మెన్స్ కి నాకు పేరు వచ్చింది. ఇప్పుడు చిలకలో కూడా ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య నేను కూడా ఎప్పుడు అది గమనించలేదు కానీ కొంతమంది నా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కానీ, కొంతమంది కోడైటర్స్ కానీ, అంటే కొంతమంది ఇప్పుడు మన మీడియా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రెగ్యులర్ గా మనం కలిసే వాళ్ళు ఏమంటున్నారంటే, కోర్టులో ఇప్పుడు ఒకవేళ రోషన్ మూమెంట్ చేసినా కూడా మాస్టర్ రోషన్ చేసినా కూడా మీరే కనిపిస్తున్నారు, అంటే ఆ చేసిన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ లో మీరు కనిపిస్తున్నారంటే, అవునా అట్లేం అనిపించలేదు నాకు అని చెప్పి నేను చూస్తే నాకేం అనిపించలేదు, కానీ కొంతమంది చెప్తున్నారు. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రామ్ చరణ్ గారు చిక్రీ చిక్రీ సాంగ్ చేసినప్పుడు జానీ మాస్టర్ వైబ్స్ కనిపిస్తుంటాయి కొన్నిసార్లు. లైక్ అవును, ఇస్ ద మ్యాన్ బిహైండ్ రామ్ చరణ్ గారికి జానీ మాస్టర్ గారు సేమ్ బాడీ సిమిలర్ గా ఉంటుంది, వెరీ మచ్ సిమిలారిటీస్ ఉంటాయి. అండ్ ఆయనే క్రియేటర్ కదా, అవును అవును, మ్యాన్ బిహైండ్ కదా అంత పక్క. కాకపోతే అదే మీరు అన్నట్టు జానీ మాస్టర్ గారు రామ్ చరణ్ గారు చేసినప్పుడు వాళ్ళిద్దరు అటైర్స్ అంతా సేమ్ ఉంటది, బాడీ స్టైల్ సేమ్ ఉంటది, పోస్టర్స్ అంతా సేమ్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆయన బియర్డ్ కూడా అలాగే మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు సినిమా పెద్దకంతా వన్ ఆఫ్ ది, ఇంకా ఈయన కూడా అలాగే అనిపిస్తుంది చూస్తే. సో అలాగే బ్రో, అదే ఇప్పుడు మనకి ఏంటంటే చాలా మంది చెప్తున్నప్పుడు నేను గ్రహించాను, మనకి ఎప్పుడు రాని కాంప్లిమెంట్ రోషన్ చేస్తున్నా మీలాగే అనిపిస్తుంది అసలు, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్, మీరు బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైపోతుంది మీరే చేశారని అన్నప్పుడు ఓకే చలో, మంచిది, చిన్న సింక్ ఉంది, ఓకే మంచిదే కదా అనిపించింది అంతే.